అందరికి నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నారు అరుణ్ టాక్స్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళైతే ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ నుండి వచ్చిన వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఏంటంటే 7కి స్టార్ట్ అయినా, ఈరోజు శనివారం. సో మనకైతే పర్ ఆర్డర్ 95 రూపీస్ అయితే ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను కొట్టలేదు కాబట్టి, ఏంటి స్విగ్గీ కొట్టలేదు కాబట్టి చాలా రోజుల నుంచి. సో 95 రూపీస్ అయితే నాకు పర్ ఆర్డర్కి ఉంది. 120 రూపీస్ ఆర్డర్ పడ్డది. నేను ఒక మంచి టీ తాగి స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి ఆగినన్నమాట. సో నేను టీ అయితే పెట్టేసుకున్నాను. ఒకసారి అద్దులేండి, చూడండి ఒకసారి. సో నాకు టీ అంటే చాలా ఇష్టము. టీ అంటే ఇక ప్రాణం అనుకోండి, ఇక అలా అన్నమాట. సో నేనే పెట్టిన టీ ఎలా ఉంది అని చెప్పడానికి కూడా అంటే శివరాత్రి కాబట్టి అందరూ వెళ్ళిపోయారు. సో టీ తాగుతూ మాట్లాడుకుందాం. సో టీ అయితే చూసారు కదా, మంచి పొగలు అయితే వస్తున్నాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బాగానే ఉంది. ఓకే. బాలనగర్ నుంచి అమీర్పేట పోతాను నేను చాయ్ తాగడానికి. అట్లా ఇష్టం. సో టీ తాగితే ఒక ఫ్రెష్ వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, స్విగ్గీలో దరిద్రమైన విషయం తెలుసు, 10 నిమిషాలల్లో పోయి ఆర్డర్ చేయాలి. ఆర్డర్ పడ్డది, మొత్తుకుంటాను ఆల్రెడీ. సో ఏంటంటే, ఇప్పుడు మనం రైడర్స్ ఎవరైతే ఉన్నామో హోటల్ దగ్గరికి వెళ్తాం. హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లైక్ అక్కడ ఏమన్నా ఫుడ్ రెడీ కాలేదు. సో అక్కడ అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. స్విగ్గీ వాడు అసలు దమ్ చేయడు. ఫస్ట్ అక్కడికి వెళ్ళు, రీచ్గా హోటల్ నుంచి తీసుకొని. హోటల్లో లేట్ చేసినా పర్లేదు, కానీ రైడర్లు లేట్ చేయద్దు. ఇదేం రూల్ అర్థం కాదు. మళ్ళీ అక్కడ ఉన్నందుకు మనకి ఎంత తెలుసా? రూపాయి. అరే రూపాయికి బయట ఏం వస్తలేదు అమ్మతుడు. సో 120 రూపీస్ అయితే ఆర్డర్ పడింది. సో చక్కచక్క టీ తాగి నేను స్టార్ట్ అయిపోయే ముందు ఇంతవరకు చూసిన అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సపోర్ట్. కట్టపల్లిలో ఉన్న నెక్సెస్ మాల్ పడ్డాయి. దీంట్లో లిఫ్ట్ గురించి నేను తిరిగాని అడిగని వ్యక్తి లేరు. అమ్మ మాల్ చాలా రద్దీ ఉంది. స్టాఫ్ వాష్రూమ్కి వచ్చినాయి అమ్మాయి, చిన్న ఉన్నాయి చూడండి ఎట్లున్నాయో. ఒక హాలీవుడ్ సినిమాలు ఉన్నట్టున్నాయి. ఇది నెక్సెస్ మాల్ డౌన్. పార్కింగ్ అయితే అమ్ముతాడు. ఇక్కడ పెట్టిన గుర్తులేదు. ఓకే, నీ అమ్మ లిఫ్ట్లా అంటే అది సర్వీసింగ్ లిఫ్ట్ అన్నమాట. ఎంత గలీజ్ వాసన వస్తుందంటే అంత గలీజ్ వాసన వస్తుంది. సో లిఫ్ట్ దిగుడుతోటే చెత్త కవర్స్ ఉంటాయి చూసిన, అవి ఉన్నాయి. మామూలు లేదు. మా అమ్మ అత్తోడు ఒక టూ మినిట్స్ అసలు వాంతింగ్ అసలు ఉంది. అలాంటి దాంట్లో మనం సర్వీసింగ్ చేయాలి. అలాంటి దాంట్లో మనం కస్టమర్కి ట్రాఫిక్ చూసిరా, ఇంకా అటు దిక్కు ఇంకా ఘోరంగా మొత్తం వెళ్ళాలని చూపిస్తారు. వీడియో కూడా కరెక్ట్ బ్రిడ్జ్ కింద. సో ఇట్లుంటుంది, కరెక్ట్ బ్రిడ్జ్ కిందనే ఇండికేటర్ వేసిండు మన డ్రైవర్ అనుకుంటా. సో ఇలాంటి ట్రాఫిక్లో ఇంకా లేట్ అయింది ప్లీజ్ గోయింగ్ యువర్ డ్రాపింగ్ లొకేషన్ అని చెప్పి సాగకూడదు అంటాడు వీడు. ఏం చెప్పిన వాడు మనకు కనబడ్డు స్విగ్గీ వాడు. ఒకసారి చూడచ్చు. ఓకే, KFCలో అయితే ఆర్డర్ పడింది. లోపలికి వెళ్దాను, అదిలో ఎక్కడైతే ఉందని. సో ఇట్లుంటుంది మనం వెళ్ళే దారి. సో ఆర్డర్ అయితే పిక్ చేసుకొని వెళ్తున్నా. కానీ 95 రూపీస్ పర్ ఆర్డర్ అని పెట్టాను చాలా రోజుల తర్వాత కదా. సో నాకు ఎట్లా అంటే అన్ని 10 కిలోమీటర్స్ పడ్డాయి. అంటే ఇక వాడిచ్చింది ఏముంది, ఆఫరు ఏం లేదు. సో ఇది ఒక్కటి మంచిగా 2 కిలోమీటర్స్ పడ్డది. సో 120 ఇచ్చిండు. ఇది ఒక్కడే నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 2 కిలోమీటర్స్ 120 అంటే గ్రేటే. మాకు ట్రాఫిక్ ఒక్కసారి ఊర్లో పడ్డది ఆర్డరు. సో ఆఫర్ ఉందని చెప్పిన కదా, ఒకేసారి ఆఫర్ ఏ విధంగా ఇచ్చిండు ఒకసారి చూడండి. సో మనకు 110 అయితే ఉంది. అక్కడ నుండి చెప్తే మనకు 17 కిలోమీటర్స్ 110 ఇచ్చిండు. 85 రూపీస్ బోనస్ అన్నాడు. మొత్తం ఎంత రావాలి? 185 రావాలి. సో రాలేదు. అమీర్పూర్ 17 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఏముంటుంది వచ్చు. ఈ నైట్ 12కి మళ్ళీ రిటర్న్ పోవాలి 10 కిలోమీటర్లు.
సో రేపు ఆర్డర్స్ అన్నీ అయిపోయిన తర్వాత రేపు ఒకసారి కంప్లైంట్ ఇస్తా. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో మనకేంటంటే డైలీ 1 ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 12కి క్యాన్సిల్ చేసేసిన. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఎట్లా అని చెప్పేసి ఇంత దూరం వచ్చిన. సో ఇక్కడ నుంచి మళ్ళీ కుకటపల్లి లొకేషన్ పెట్టుకొని వెళ్ళాలి. నైట్ టైం స్విగ్గీ అయితే ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2:27 అవుతుంది ఎగ్జాక్ట్లీ. రెస్టారెంట్ అయితే వచ్చేసిన రెస్టారెంట్ దగ్గరికి. రెస్టారెంట్ క్లోజ్ ఉంది. సో నేను ఫోటో తీసి పెట్టిన. లోపల ఎవ్వరు లేరు. లైట్స్ అయితే ఆన్ చేసి ఉన్నాయి ఫ్రిడ్జ్. సో మీకు ఆల్రెడీ ఒక సౌండ్ వినబడుతూ ఉంటుంది, రింగ్ టోన్, రింగ్ 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 అని చెప్పేసి ఆటోమేటిక్గా అది ఆన్లైన్ అయిపోయింది. ఇక్కడ ఎవ్వరు వ్యక్తులు లేరు. సో మీకు ఇంకొంచెం దగ్గరికి పోయి కూడా వినబెడతా. ఇక్కడ అసలు ఎవ్వరు లేరు. కౌంటర్ దగ్గర అది మోగుతూనే ఉంది. సో మీకు వినబడుతుందా? ఇక్కడైతే ఎవరు లేరు. ఇది గేమ్స్కి సంబంధించిన లొకేషను. సో నేనైతే ఇక్కడికి వచ్చిన. సో చూసారు కదా, ఇది పరిస్థితి. మీ అమ్మ ఆఫర్ ఉందని చెప్తే ఒకటేమో లాంగ్ లేచి దొబ్బిండు, అదో గంట మియాపూర్ అవతల పడేసిండు. అది రిటర్న్ రావడానికి ఒక గంట. ఇన్ననే అయిపోయింది ఈరోజు. నా ఎర్నింగ్ చూస్తే చచ్చిపోతారు డైరెక్ట్ అమ్మతారు. నేను అనుకున్నది ఒకటి, ఈరోజు టార్గెట్ ఇలా కొట్టింది ఒకటి. అది రీసాల్వ్ అయిపోయి ఇప్పుడు అది క్యాన్సిల్ అయ్యే వరకు 3 అవుద్ది. నాకు 3 దొబ్బింది. ఇక పోయి పడుకుంటే నేను సైలెంట్కి వెళ్ళి హ్యాపీగా కూర్చొని పడుకొని పొద్దున్నే లేచి శివ అంటూ గుడికి వెళ్ళాలి. అంతేగా. 3 వరకు అయితే కంప్లీట్ చేసుకొని వచ్చిన. 3:30 అయింది ఎగ్జాక్ట్ వచ్చే వరకు. 1200 అయితే మన ఎర్నింగ్ అయితే కొట్టిన. అది కొట్టడానికి నేను చాలా కష్టపడ్డా. లాస్ట్ రైడు ఇక్కడ మన నిజాంపేట నుంచి దాదాపు సూరారంలో పడింది, 10 కిలోమీటర్స్. సో ఇక్కడికి వచ్చిన తొక్క ఆర్డర్ లేదు. 1/2 అవర్ వెయిట్ చేసి ఇది కాదని చెప్పేసి రూమ్కి వచ్చేసిన. సో ఈరోజు ఎర్నింగ్ అదన్నమాట. ఈరోజు జరిగిందంతా తీయలేను, ఎందుకంటే నేను ఒక్కనే ఫోన్లో తీయాలి అండ్ ట్రాఫిక్లో ఫోన్ పట్టుకొని తీయలేను కాబట్టి అక్కడక్కడ మెయిన్ క్లిప్స్ అనేది తీసిన. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఇంకా మీరేమన్నా ఎట్లా ఇంకా బెటర్గా ఎర్నింగ్ ఏమైనా చేసుకోవచ్చా స్విగ్గీలా అని అనుకుంటే, అనేది చెప్పాలనుకుంటే, సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైంది అండ్ మీరు అంటే పెట్టే కామెంట్స్ చాలా విలువైనవి. అండ్ అలాగే గుడ్ నైట్ అండ్ అందరికి గుడ్ మార్నింగ్. హ్యాపీ శివరాత్రి.